పత్తి నుంచి మిర్చి వరకు కుంభకోణాలు జరిగాయని సాక్షాత్తు విజిలెన్స్ రిపోర్ట్స్ ఘోషిస్తున్నా అసలు బాధ్యులు ఎందుకు తప్పించుకుంటున్నారు? ప్రజాధనం కొల్లగొట్టిన వారికి శిక్షలు పడాల్సింది పోయి ఏకంగా ఉన్నత పదవులనే వరిస్తున్నాయా? 2014 పత్తి వ్యవహారం నుండి నేటి మిర్చి యార్డ్ వివాదం దాకా ఒకే ఒక అధికారి పేరు నిరంతరం వినిపించడం కేవలం యాదృచ్ఛికమేనా? ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ ఆ ఫైల్స్ మాత్రం అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. క్లీన్ చిట్ల పర్వం, ప్రమోషన్ల జాతర, వీటన్నిటి వెనుక ఉన్న ఆ అదృశ్య రాజకీయ హస్తం ఎవరిది? ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖలో పత్తి కొనుగోళ్ల వ్యవహారం ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. 2014-18 మధ్య కాలంలో పత్తి కనీస మద్దతు ధర కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. సీసీఐతో కలిసి నిర్వహించిన ఈ కొనుగోళ్లలో నిబంధనలను తుంగలో తొక్కి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలున్నాయి. విజిలెన్స్ విచారణలో దాదాపు 97 మంది అధికారుల పాత్రపై ప్రశ్నలు తలెత్తాయి. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందన్న ఆరోపణలు కూడా వినిపించాయి. కానీ ఏళ్లు గడుస్తున్నా శిక్షలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఈ వ్యవహారం వెలుగు చూసినప్పుడు విజయవాడ రీజియన్ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన కె శ్రీనివాసరావు పాత్రపై అనేక విమర్శలు వెలువెత్తాయి. పర్యవేక్షణ బాధ్యతల్లో ఉంటే కూడా ఇంతటి స్కామ్ ఎలా జరిగిందనే ప్రశ్నలకు నేటికి సమాధానం లేదు. విచారణ ఎదుర్కొన్న అధికారులకు ఒక్కొక్కరుగా క్లీన్ చిట్లు పొందుతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కుంభకోణం జరిగిందని అంగీకరిస్తున్న వ్యవస్థ బాధ్యులెవరో మాత్రం తేల్చలేకపోతోంది. పత్తి వివాదం తేలకముందే 2019-2024 మధ్య గుంటూరు మిర్చి యార్డులో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు మార్కెటింగ్ శాఖను మరోసారి వివాదాల్లోకి నెట్టాయి. రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్ల మధ్య జరగాల్సిన పారదర్శక వ్యాపారంలో భారీగా లొసుగులు వెలుగు చూశాయి. పత్తి స్కామ్ సమయంలో విజయవాడ జేడీగా ఉన్న అదే శ్రీనివాసరావు మిర్చి యార్డు వివాదం సమయంలోనూ అదే కీలక స్థానంలో ఉండడం ఇప్పుడు శాఖలో హాట్ టాపిక్ గా మారింది. రెండు అతిపెద్ద కుంభకోణాల సమయంలోనూ ఒకే అధికారి కీలక బాధ్యతల్లో ఉండడం యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మకమా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మిర్చి యార్డు వ్యవహారంపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బాధ్యులను వదిలిపెట్టేది లేదని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని పాలకుల నుండి హామీలు వచ్చాయి. కానీ అసెంబ్లీలో చర్చ జరిగి ఏడాది గడుస్తున్నా దర్యాప్తులో వేగం పెరగకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అసలు ఆ ఫైలు ఎవరి వద్ద ఆగిపోయింది? ఎవరి ఒత్తిడితో దర్యాప్తు మందగించింది? ప్రజలకు ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు విజిలెన్స్ విచారణలు ఎదుర్కొంటున్నారనే ప్రచారం జరుగుతుండగానే కె శ్రీనివాసరావుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా పదోన్నతి లభించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తప్పులు జరిగినట్లు ఆరోపణలుంటే ప్రమోషన్లు ఎలా వచ్చాయి? ఒకవేళ తప్పులు జరగకపోతే కుంభకోణాల వార్తలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఆయన ఏకంగా ఐఏఎస్ అధికారులకు కేటాయించే మార్కెటింగ్ కమిషనర్ బాధ్యతల కోసం రాజకీయ స్థాయిలో భారీ లాబింగ్ నడుపుతున్నారట. కొందరు కీలక ప్రజా ప్రతినిధుల మద్దతుతో ప్రస్తుత కమిషనర్ను బదిలీ చేయించి ఆ సీటు దక్కించుకోవాలని చూస్తున్నట్లు శాఖలో పెద్ద చర్చ జరుగుతోంది. పాత కేసులు ఇంకా ఓ కొలిక్కి రాకముందే ఇప్పుడు ట్రేడర్స్ లైసెన్స్ జారీ ప్రక్రియలో కొత్త అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. లైసెన్స్ల మంజూరీలో భారీగా నిధులు చేతులు మారాయనే ఆరోపణలతో సిఐడి విచారణకు రంగం సిద్ధమవుతోంది. ఒక వివాదం ముగియక ముందే మరో వివాదం తెరపైకి రావడం మార్కెటింగ్ శాఖ ప్రతిష్టను మంటగలుపుతోంది. వ్యవస్థలో లోపాలున్నాయా లేక అధికారుల అతి ఉత్సాహమా అనేది తేలాల్సి ఉంది. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందన్న లెక్కలు చెబుతున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రికవరీ కాలేదు. ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని ఎవరి నుండి వసూలు చేస్తారు? ఒకే కేసులో విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతుండగానే మరో కేసులో క్లీన్ చిట్ తెచ్చుకోవడం, తద్వారా పదోన్నతులు పొందడం వెనుక ఉన్న మాయాజాలం ఏంటి? 12 ఏళ్లుగా సాగుతున్న ఈ దోబూచులాటలో రాజకీయ పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటున్నారా అన్న అనుమానాలు సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. 2014-18 మధ్యలో వెలుగు చూసిన పత్తి వ్యవహారానికి ఇప్పటికే దాదాపు 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు మారాయి, అధికార పార్టీలు మారాయి, రాజకీయ నాయకుల మాటలు మారాయి. కానీ అసలు బాధ్యులపై మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీ మరో పార్టీపై ఆరోపణలు చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కేసులు నెమ్మదించడం ప్రజల్లో అనేక సందేహాలకు కారణమవుతుందని అంటున్నారు.
రాజకీయంగా ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. మార్కెటింగ్ శాఖలో పత్తి, మిర్చి, విజిలెన్స్, క్లీన్ చిట్లు ఇలా అన్ని ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి. విచారణలు ఎదుర్కొంటూనే ప్రమోషన్లు పొందడం, కీలక పదవుల కోసం లాబింగ్ చేయడం చూస్తుంటే వ్యవస్థ ఎటుపోతుందో అర్థం కావడం లేదంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి నిజాయితీగా విచారణ జరిపి ప్రజా ధనాన్ని రికవరీ చేస్తుందా, లేక ఈ ఫైళ్లు కూడా కాలగర్భంలో కలిసిపోతాయా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏదేమైనా మార్కెటింగ్ శాఖలో సాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.